నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దాదాపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్నప్పటికీ దేశంలో 14 అసెంబ్లీ స్థానాలు బైపోల్ కూడా జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఒక నియోజకవర్గం నుంచి మాట్లాడాలి. ఆ నియోజకవర్గం కేరళ రాష్ట్రానికి సంబంధించింది. చాలా సైలెంట్గా మీడియాలో ఎక్కడా కూడా అంత హడావుడి లేకుండా ఏ పార్టీలకు ఆ పార్టీలు ప్రచారాలు చేసుకుంటూ వెళ్తున్న నియోజకవర్గం పలక్కాడ్ నియోజకవర్గం. పలక్కాడ్లో ఎలా ఉంది, ఏ పార్టీకి అవకాశం ఉంది, ప్రచారంలో ఎవరు ముందున్నారు, ఎత్తులు పై ఎత్తులు ఎలా వేస్తున్నారు. పలక్కాడ్ నియోజకవర్గం గురించి మాట్లాడేటప్పుడు సహజంగానే కేరళ రాష్ట్రంలో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ ఈ రెండు కూడా అసెంబ్లీ ఒకళ్ళు, లోక్సభకు వచ్చినప్పుడు ఒకళ్ళకి ఎక్కువ స్థానాలు సహజంగా తీర్పిస్తూ ఉంటారు కేరళ ప్రజలు. మూడో పార్టీ లేదా ఎన్డీఏ ఎక్కడా కూడా అవకాశం ఇవ్వరు. ఆ డెమోగ్రఫీ కూడా ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంటుంది. ఆ తర్వాత క్రిస్టియన్స్ ఉంటారు. క్రిస్టియన్స్ అంటే చాలా తక్కువ పర్సెంటే, 3%. హిందువులు ఓట్లు ఎక్కడ సహజంగా స్ప్లిట్ అవుతూనే ఉంటాయి. ముస్లిం ఓట్స్ ఎప్పుడు కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలకి ఓట్లు కూడా కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా బీజేపీకి అక్కడ స్థానం లేదు కొన్ని సంవత్సరాలుగా. మొట్టమొదటిసారిగా తిరుసూర్ గెలిచింది. సురేష్ గోపి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. బీజేపీ గెలవటం కూడా అక్కడ చాలామంది ఆశ్చర్యపోయారు. కేరళలో అసలు ఖాతా తెరవదు అనుకున్న వాళ్ళందరికీ కూడా సురేష్ గోపి విజయం ఒక సంచలనంగా మారింది. దాని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చిన ప్రచారం, ప్రజల్లో మార్పు, ఇవన్నీ కూడా ఎక్కువ మేజర్గా చాలామంది కార్యకర్తల్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హత్య గావించబడినా కూడా కమ్యూనిస్టులకు ఎదురొడ్డి పోరాడి నిలబడ్డారు అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. వాళ్ళు చేసిన ప్రచారంతో పాటు నరేంద్ర మోడీ వచ్చాక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పులు తీసుకురావటం, మెట్రో రైలు తీసుకురావటం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడినాయి సురేష్ గోపి విజయానికి. కానీ ప్రస్తుతం పలక్కాడ్లో ఎట్లా ఉంది, ఏమన్నా మార్పు వచ్చిందా, అసెంబ్లీ నియోజకవర్గం ఏమన్నా ఎమ్మెల్యే ఖాతా కూడా మళ్ళీ తెరవగలుగుతుందా కేరళలో? పలక్కాడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా అక్కడ యూడిఎఫ్ గెలుస్తూ వస్తుంది. ఎప్పుడంటే ఎక్కువగా కంటిన్యూగా హ్యాట్రిక్ 3 సార్లు యూడిఎఫ్ గెలిచింది, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. అక్కడ ఆశ్చర్యకరంగా 2016 నుంచి బీజేపీ 2వ స్థానంలో ఉంటూ వస్తుంది. దీనికి కేరళలో బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శోభా సురేంద్రన్ ఆమె చేసిన ప్రచారము, ఆ ప్రచార శైలి, ఆమె తీసుకొచ్చిన మొమెంటం కూడా ఒక కారణం అని చెప్పచ్చు పలక్కాడ్ నియోజకవర్గానికి. కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థిని, ఎల్డిఎఫ్ సరైన నిలబెట్టింది అభ్యర్థిగా. బీజేపీ ఏమో ఒక డార్క్ హార్స్ని నిలబెట్టింది. ఆ అభ్యర్థి గురించి చెప్పే ముందు అసలు పలక్కాడ్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఎందుకు వస్తున్నాయంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఎంపీగా గెలిచారు కాబట్టి అక్కడ రాజీనామా జరిగింది కాబట్టి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఉప ఎన్నికలు కూడా నవంబర్ 13 జరగాలి. ఈసీ నవంబర్ 4వ తారీఖు అనౌన్స్ చేసింది. అది నవంబర్ 20కి పోస్ట్ పోన్ అయిందని. ఎందుకంటే వాళ్ళకి కేరళలో కల్పతి అనే ఫెస్టివల్ ఉంటుంది. ఆ ఫెస్టివల్కి అన్ని రాజకీయ పార్టీలు కూడా వాయిదా వేయమని అడిగారు. ఎన్నికల్ని 13వ తారీఖుని రీషెడ్యూల్ చేసి నవంబర్ 20 అక్కడ జరగబోతోంది. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి అట్లా ఉంది అక్కడ పలక్కాడ్లో. మరి 2016లో నుంచి 2వ స్థానంలో ఉన్న బీజేపీకి ఈసారి ఏమన్నా విజయావకాశాలు ఉన్నాయా? 2021లో శ్రీధరన్, మెట్రో శ్రీధరన్ చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయారని చెప్పచ్చు. 2.7%తో దాదాపు 3850 ఓట్ల మార్జిన్తో ఓడిపోయారు అక్కడ. గత అసెంబ్లీ ఎన్నికలకి తర్వాత చాలా మార్పులు వచ్చినాయి కేరళలో. బీజేపీ పుంజుకుంది. అంతేకాకుండా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. పలక్కాడ్ నియోజకవర్గంలో కూడా చాలా మార్పు వచ్చింది. 2015 నుంచి చూసుకుంటే కాంగ్రెస్ ఓట్ షేర్ అక్కడ పడిపోతూనే ఉంది. దాదాపు 2011లో 42% ఉన్న ఓట్ షేరు 2021కి వచ్చేటప్పటికి 4.5% తగ్గింది, 38% పడిపోయింది. బీజేపీ ఓట్ షేర్ పెరుగుతూ వచ్చింది. ఆశ్చర్యకరంగా సిపిఎం 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది పలక్కాడ్లో. ఈసారి చాలామంది శోభా సురేంద్రనే మళ్ళీ పోటీ చేస్తుంది అనుకున్నారు. కానీ ఎక్కడ హడావుడి లేకుండా సి కృష్ణకుమార్ని అని చెప్పి పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. శోభా సురేంద్రన్ కనుక నిలబడితే రైట్ వింగ్ ఫుల్, లెఫ్ట్ వింగ్ ఓట్స్ అంతా కూడా సాలిడ్గా, ముఖ్యంగా ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా ఒకే అభ్యర్థికి పడుతుందని, అందుకని అట్లా కాకుండా స్ప్లిట్ అనే దాంతో కృష్ణకుమార్ని తీసుకొని వచ్చి అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. ఈ కృష్ణకుమార్ కూడా మలపూజ అసెంబ్లీ నియోజకవర్గంలో అంతకుముందు 2 సార్లు పోటీ చేశారు.
ఓట్ షేర్ను బాగా పెంచారు. అక్కడ కూడా బీజేపీకి దాదాపు 30% ఓట్ షేర్ పైన సాధించారు. ఆయన కూడా 4 సార్లు కౌన్సిలర్గా గెలిచారు. పలక్కాడ్ మున్సిపాలిటీకి కూడా డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. ఇంతేకాకుండా పలక్కాడ్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇంటర్నల్గా మొత్తం అంతా కూడా చాలా గ్రౌండ్ వర్క్ కూడా చేసి ఉంది. సో కృష్ణకుమార్ గెలుపు ఏమన్నా అవకాశం ఉందా? ఈ అవకాశాలు చూసే ముందు అక్కడ పలక్కడే కాకుండా కేరళ మొత్తం కూడా మొట్టమొదటిసారిగా క్రిస్టియన్ ఓటర్స్లో లేదా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఒక పెద్ద చేంజ్ కనబడుతోంది. ఆ చేంజ్ వక్ఫ్ బోర్డుకు సంబంధించింది. వక్ఫ్ వాళ్ళు ప్రాపర్టీ దాదాపు ఒక 400 ఎకరాలు వీళ్ళవి మొన్నాంబం అనే ఒక చోట 400 ఎకరాలు వక్ఫ్ ప్రాపర్టీ వాళ్ళదేనని చెప్పి ఎప్పుడైతే ముస్లిమ్స్ చర్చికి సంబంధించింది లేదా క్రిస్టియన్ మిషనరీకి సంబంధించింది వాళ్ళ దానిలో తీసుకున్నారో క్రిస్టియన్స్ అందరూ కూడా నెమ్మదిగా బీజేపీ వైపు కదలటం మొదలుపెట్టారు కేరళలో. ఇది చాలా పెద్ద పోలరైజేషన్ అని చెప్పచ్చు. క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని, గాంధీస్ ఫ్యామిలీని కాదని లేదా కమ్యూనిస్టులను కాదని బీజేపీ వైపు అడిగేది. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళకి కాంగ్రెస్ లెఫ్ట్ వీళ్ళంతా కూడా ఆ వక్ఫ్ వాళ్ళకి అమెండ్మెంట్స్ ఏం తీసుకురావద్దు అంటూ కూడా వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా తీర్మానం చేశారు కేరళలో, సహజంగానే క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం అంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ క్రిస్టియన్స్ కలిసి అక్కడ ధర్నా చేయటం కూడా నేను ఒక విజువల్ పెడతాను. సో వాళ్ళకి అర్థమైంది ఓన్లీ పొలిటికల్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ దేశంలో ఈ వక్ఫ్ బోర్డు గురించి వాళ్ళ ఆస్తుల్ని కాపాడగలిగేది అది బీజేపీ అని. అందుకే బీజేపీ వైపుకు మళ్ళుతున్నాం అంటూ కూడా చర్చ్ ఫాదర్స్ వీళ్ళందరూ కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. అట్లాగే ఆదివారం నాడు ప్రేయర్స్లో కూడా బీజేపీకి ఓటేయండి అంటూ కూడా వాళ్ళు అక్కడ చర్చిలో ప్రచారం చేస్తున్నారు, చెప్తున్నారు ఓరల్గా, వర్బల్గా. కాకపోతే మనం ఓటింగ్ రోజు దాకా చూడాలి వాళ్ళు నిజంగానే బీజేపీకి ఓటేస్తారని. కొంతమందికి అనుమానం రావచ్చు. దాదాపు 28% మంది ముస్లిం ఓటర్స్ పాపులేషన్ ఉంది, కేవలం 3% క్రిస్టియన్ ఓటర్స్ ఉన్నారు అక్కడ. అంటే దాదాపు 6,000 ఓట్ల దాకా ఉన్నారు. పెద్ద మార్పే ఉంటుంది క్రిస్టియన్స్ బీజేపీకి ఓటేసినా అని. మనం మర్చిపోకూడదు 2021లో బీజేపీ అక్కడ 3,800 ఓట్ల మార్జిన్తోనే ఓడిపోయింది. సో సాలిడ్గా కనుక క్రిస్టియన్ ఓట్స్ పలక్కాడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి మళ్ళితే మాత్రం అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. యూడిఎఫ్, ఎల్డిఎఫ్ అండ్ బీజేపీ. అంతేకాకుండా రెబల్ అభ్యర్థులు కూడా నిలబడ్డారు కాంగ్రెస్ తరఫున, ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నిలబడ్డారు. సో ఈ ఓట్లు ఏమన్నా చీలితే బీజేపీ ఏమన్నా అక్కడ హిస్టరీ క్రియేట్ చేయగలదా అన్నదే అందరి మనసులో ఉన్న మాట. ఇప్పుడు ఇంకో రకంగా కూడా చూసుకుంటే పలక్కాడ్ మున్సిపాలిటీలో దాదాపు 52 వార్డ్స్ ఉన్నాయి. 52 వార్డ్స్లో కనుక 28 వార్డ్స్ బీజేపీ గెలుచుకొని ఉంది. సో దాదాపు ఒక 40 నుంచి 40% ఆ ఓట్లు పలక్కాడ్ మున్సిపాలిటీకి సంబంధించిన బీజేపీకి పెడితే ఓట్ షేర్ 35% దాకా పెరుగుతుంది. బీజేపీ అభ్యర్థికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గెలవటానికి. కాకపోతే ఇంకొక 3 పంచాయతీలు కూడా ఉన్నాయి. ఆ పంచాయతీల్లో కూడా మనం చూడాలి బీజేపీకి ఎంతవరకు పోల్ అవుతుంది అనేది. ప్రస్తుతానికి 2016 నుంచి ఊరిస్తూనే ఉంది అక్కడ పలక్కాడ్ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుపు. 16లో 21లో 2 సార్లు రెండో స్థానంతో సరిపెట్టుకుంది బీజేపీ. మొట్టమొదటిసారిగా పలక్కాడ్లో బీజేపీకి ఆశలు చిగురుస్తున్నాయి. దీనికి కారణం క్రిస్టియన్లు మద్దతు రావటం, హిందూస్లో ఎక్కువ శాతం ఓట్స్ పోలరైజ్ అవ్వటం, కాంగ్రెస్లో అభ్యర్థి మీద రెబల్ వేయటం, ఇండిపెండెంట్గా ఇంకొకరు నుంచి ఉంటాం కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. వీటన్నిటితో పాటు సురేష్ గోపి ఇంపాక్ట్ పక్కన తిరుసూరు నుంచి ఆ ఇంపాక్ట్ ఉండటం, శోభా సురేంద్రన్ వేసిన బేస్ ఉండటం, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఆ పలక్కాడ్ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా ఉంటాం. సో మనం చూడాలి. నవంబర్ 20 పోలింగ్ జరుగుతుంది కేరళలో బీజేపీ ఏమన్నా మిరకల్ సృష్టించగలదా అన్నది. థ్యాంక్ యూ.